మన కుటుంబాలు, మన బంధువులు, స్నేహితులు, ఎంతో మంది విశ్వాసులు అలనాడు ముగ్గురు రాజులు ఏ రీతిగా అయితే సమస్తాన్ని విడిచి క్రీస్తును అన్వేషిస్తూ, క్రీస్తును వెతుకుతూ, ఆయనను చూడాలని బయలుదేరి వెళ్ళారో అదే రీతిలో ఈ రోజున మనం కూడా ఆ ముగ్గురు రాజులను స్మరణ చేసుకొని పండగ చేసుకుంటూ మహోత్సవముగా, ఒక తిరునాలుగా, ఒక మహా గొప్ప సంఘముగా ఈ రోజున దేవుని సన్నిధిని వెతుకుతూ బయలుదేరొచ్చాం. ఆ దేవుని దర్శనం పొందుకోవాలి. ఆ ముగ్గురు రాజులు ఎలాగైతే దైవ దర్శనం పొందుకొని మోకరించి ఆరాధించి జీవనతో, సంతోషముతో, ఆనందముతో తిరిగి వారి వారి రాజ్యాలకు వెళ్ళినట్లుగా ఈ రోజున ఇక్కడ మోకరించినటువంటి ప్రతి ఒక్కరు, ఈ పండుగకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు, విశ్వాసముతో ఇక్కడ అడుగుపెట్టిన వారందరూ కూడా ముగ్గురు రోజుల వలె దేవుని యొక్క దర్శనం పొందుకోవాలని, ఆ బాలయేసు యొక్క దర్శనం అందుకోవాలని ఆరాధన ఏర్పాటు చేయడమైనది. కనుక ఈ సమయమందు హృదయపు లోతుల్లోకి వెళదాం. నిర్మల హృదయాలు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారట. హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, హృదయాన్ని దేవునికి అప్పగించుదాం. హృదయంలో ఉన్న చెత్త చెదారాన్ని తీసి పారవేసి యేసయ్యకు చోటిద్దాం. మన మేత్రానులు పలికినట్లుగా ఈ హృదయమే దేవుని ఆలయం. నిర్మల హృదయాలు ధన్యులు, వారు దేవుని దర్శనాన్ని పొందుకుంటారు. నా ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ రోజున ఈ పండుగలో పాల్గొంటున్నటువంటి నీవు కూడా దేవుని మాటలు ఆలకించి, దేవుని వాక్యాన్ని ఆలకించినటువంటి నీవు ఆయన దర్శనం పొందుకోవాలి, ఆయన దీవెన పొందుకోవాలి. ఆయన హస్తము మన మీద దిగి రావాలి. ఆయన కృపా కిరణాలు మన సంఘం మీద కుమ్మరించబడాలి. ఈ స్థలము దీవించబడాలి, ఈ సంఘము దీవించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి. మన యొక్క విచారణ ఒక గొప్ప పుణ్యక్షేత్రముగా దేవుడు మార్చాలి. మన బ్రతుకులన్నీ కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, కుటుంబాలుగా మారిపోవాలి. దేవుని కార్యాలు మన మధ్యన జరగాలి. మన బిడ్డలు గొప్పగా చదువుకోవాలి. మన బిడ్డలు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితిలో ఉండాలి. చక్కటి జీవితాన్ని జీవించాలి, ఆదర్శ జీవితాన్ని జీవించాలి. మన గ్రామము దేవుని ప్రేమలో ఎదగాలి. మన గ్రామము దేవుని వాక్యములో ఎదగాలి. మన గ్రామము దేవుని యొక్క కృపా ఆశీస్సులతో ఎదగాలి. ఆమేన్ చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి ఈ ముగ్గురు రాజుల పండుగ కొనియాడుతుండగా, అమ్మా నువ్వు ఏమి ఎదుగుతున్నావు నీ జీవితంలో ఆలోచన చేయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వెతకిన ప్రతి వారికి ఆయన దొరుకుతాడని. ఈ పండుగ పూట, ఈ పర్వదినాన నీవు వెతకవలసిన ఒకటి ఉన్నది. ఏమిటది? క్రీస్తు యొక్క దర్శనాన్ని మనం వెతకాలి, ఆయననే వెతకాలి. వెతికే వారందరికీ దొరుకుతాడట, అడిగే వారందరికి ఇస్తాడట, తట్టే వారందరికీ స్వర్గరాజ్య ద్వారాలు తెరిచి ఆయన తన దీవెనలంటిని కుమ్మరిస్తాడట. గట్టిగా చప్పలు కొడదామని ఒకసారి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.